శుభవేళ ఈ పూజ వేళ సంతసమందేవే ప్రియమారమమ్మల పిలిచావు స్వామి ముదమారమమ్మల మలిచావు స్వామి నీ పలుకి మమ్మ నడిపించలేదా నీ పలుకి మమ్మ నీ కరుణలో మేము తరించలేము ఈ శుభవేళ ఈ పూజ వేళ సంతసమందే వేళ మనసులు పొంగే వేళ. పితా పుత్ర పవిత్రాత్మ నామము ఐక్యతలో జీవించటానికి ఎటువంటి కృషి నేను చేసి ఉన్నాను, ఎటువంటి పనులతో నా యొక్క సమయాన్ని నేను గడిపి ఉన్నాను, మరియు ఎంతటి సమయాన్ని ప్రభు ముందు ఆరాధనలో లేదా ప్రభుని యొక్క వాక్కును పఠిస్తూ నేను నా యొక్క సమయాన్ని గడిపాను. కేవలం ఆందోళనలను మరియు వ్యక్తిగత సమస్యలను పరిష్కరించేందుకే నా యొక్క సమయాన్ని కేటాయించి ఉన్నానా, లేదా ప్రభుతో ఐక్యమయ్యేందుకు తగిన ప్రయత్నం చేశానా? సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మిమ్ము నమ్మిన వారికి రక్షణము మీరే. కనికరించి మా ప్రార్థనను మా మానవ స్వభావము ఏ కార్యమును సాధింపలేదు. కావున మీ కృపా సహాయముతో మేము మీ ఆజ్ఞలను పాటించి జీవించగలుగునట్లు అనుగ్రహింపము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించెడు మనాథుడు కుమారుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. చిత్తతోనూ కానీ ఒత్తిడి వలన కానీ కాక ప్రతి వ్యక్తియు తనకు తోచినట్లు దానమునర్చవలెను. సంతోషముతో దానమునర్చు వానిని దేవుడు ప్రేమించును. మీ అవసరం దేవుడు మీకు ఇయ్యగలడు. కనుక మీరు సర్వదా అవసరమైనంత కలిగి ఉండటయే కాక ప్రతి ఉచిత కార్యములకును అవసరమును కాని కంటే ఎక్కువగా కలిగి ఉందరు. పేదలకు ఆయన ఉదారము ఇచ్చును. ఆయన దయ కలకాలము ఉండెను. పావములకున్నట్లు ఆయన మిమ్ము సదా భాగ్యవంతును చేయను. ఈ మా ద్వారా మీరు పంపు దానములకు ఎక్కువ మంది దేవునికి కృతజ్ఞతలు అర్పింతుడు. ఎట్లనా మీరు ఉనర్చిన ఏ సేవ సాయపడుటయే కాక వారిచే దేవునికి ఆనందమగు కృతజ్ఞతలు అందింప చెయ్యను. మీరు వనర్చిన ఈ సేవ నిదర్శనము కాబట్టి మీరు బోధించు క్రీస్తు సువార్త యందు మీకు కల విశ్వాసమునకు అందరితో పాలు పంచుటకును మీరు ఉదార స్వభావమునకును అసంఖ్యులకు దేవునికి మహిమ చెల్లింతురు. దేవుడు మీపై ప్రదర్శించిన అసాధారణమగు కృపకు
సంద్రములో నడచిన నజరేయుడి సుని వాక్యము ఇలాంటి నిరసముగా మార్చిన మాన్యుని వాక్యము. ఆ వాక్యమే మన జీవాధారమై, ఆ వాక్యమే మన జీవాధారమై యుగము వెలిగి ప్రజ్వరిల్లగా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషంలోని భాగము కలుగునుగాక. 6వ అధ్యాయము 1 నుండి 6వ వచనం మరియు 16 నుండి 18వ వచనం వరకు. యేసు తన శిష్యులతో ఇట్లా నేను మనుషుల కంటపడుటకై వారి ఎదుట మీ భక్తి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడు. లేని ఎడల పరలోక మందలి మీ తండ్రి నుండి మీరు ఎట్టి బహుమానమును పొందలేరు. ప్రజల పొగడ్తలను పొందుటకై ప్రార్థనా మందిరములలోనూ చేయుట వారికి ప్రీతి, వారికి తగిన ప్రతిఫలము లభించనని మీతో వక్కానించుచున్నాను. ప్రార్థన చేయనప్పుడు మీరు మీ గదిలో ప్రవేశించి తలుపులు మూసుకొని అదృశ్యుడైన మీ తండ్రిని ప్రార్థింపుము. అట్లయినా రహస్య కార్యములనెల్లాగూ తగిన బహుమానమును వసగును. మీరు ఉపవాసము చేయనప్పుడు కపట వేషధారుల వలె విచారవదనములతో ఉండకుడు. వారు తమ ఉపవాసములు పరుల కంటపడుటకై విచారవదనములతో ఉందురు. వారికి తగిన ప్రతిఫలము లభించనని మీతో వక్కానించుచున్నాను. ఉపవాసము చేయనప్పుడు మీరు తలకు నూనెను రాసుకొని ముఖము కడుగుకొనుము. అందువలన అదృశ్యుడయ్యున్న మీ తండ్రియే కాని మరెవ్వరు పరుల యొక్క సేవలో తాను తన జీవితాన్ని గడుపుతున్నాడు. తనకు ఎంతో మంచి పేరు ఆ యొక్క గ్రామంలో కలిగింది. ఇతనికి కలిగినటువంటి గొప్పతనాన్ని లేదా ఇతనిలోని మంచితనాన్ని చూసినటువంటి వారు చాలా ఆశ్చర్యపడటంతో పాటు ఇది చూసినటువంటి దూతలు అతని దగ్గరకు రావటం, అతనికి ఇంకా మంచి చేయాలనే ఉద్దేశంతో నీవు ఏది ముట్టుకున్నా సరే మరింత గొప్పగా మారేలా మీకు ఆశీర్వాదాన్ని ఇస్తాను అని అన్నప్పుడు వారు అతను అన్నాడు, నాకు ఇది అక్కరలేదు, అలా చేయడం వల్ల నాకు గొప్పతనం పెరుగుతుంది తప్ప దేవునికి మహిమ కలగదు అని చెప్పాడట. నిన్ను ఎక్కువ మందిని ప్రభు వైపు మార్చే విధంగా శక్తిని బోధించేటటువంటి శక్తిని నీకు ఇస్తాను అని అడిగాడట. It is the humility that makes God great and honored. We all, for the little achievements, claim credit and we take pride in it. And if our own children, our own students, our own people have achieved some great status, we, the full one, belongs to us. It is our labor. Do we give credit to God? The prayer, fasting and almsgiving are the means where we look into ourselves. It is not making everybody to look into ourselves. Instead, it is to look into our own selves and understand that every success and everything that happens to us is, let us all strive during this day that this message for the day may make us to walk within and realize that we need the spirit of humility. Let us not be feeling great that the little things that what we have done are great achievements and great sacrifices on our behalf. Instead, it is the Spirit who has inspired us to do so. Let us pray for one another that we may need our prayers and who need to make their way into the vaults of heaven with the assistance of our prayers.
పరవశమందే అర్పణ చేతుము ఈ శుభవేళ నా ప్రభువా. పరవశమందే అర్పణ చేతుము ఈ శుభవేళ నా ప్రభువా. నీ దయ వలన పొందినవన్నీ నీ మనసుతో తెచ్చితినే. అందుకర్పణ ఆత్మస్వరూపుడ, అందుకర్పణ ఆత్మస్వరూపుడ, అన్నయ్య నీవై నమకాయుమయ, అన్నయ్య నీవై నమకాయుమయం. పరవశము ప్రసాదించు దివ్య సంస్కారముగా మార్చి మమ్ము దివ్యాహారముతో పోషించుచున్నారు. ఈ దివ్య సంస్కారము ద్వారా మేమందరము ప్రార్థన యందు, దాన ధర్మ క్రియల యందు మా యొక్క జీవితమును సమయమును నేడు వెచ్చించినట్లా మీ సహాయమును దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పినాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మీ అమిత ప్రేమ వలన మానవుని సృజించితిరి. పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన, ప్రభు నామమున వెంచే వారు ధన్యులు. మహోన్నతమున హోసాన. మీరు నిజముగా పవిత్రులు, సర్వ పవిత్రతకు ఊటై మీరే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటిదము. మీరు మరలా వచ్చే వరకు వేచిందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును జీవమునసు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాం. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రునిగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాం. క్రీస్తు శరీర రక్తములందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, జోజిపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణను చేయు. పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. వారి ద్వారా, వారితో, వారి యందు సర్వశక్తి గల యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో జపించుదాం. పరలోకమందుండును మా యొక్క ప్రభువుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయము మాకు నేర్చుకోండి. మా యొక్క అప్పుడున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. ప్రభువా, నీ కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము.
మీ దయానుగ్రహం వలన పాప ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరితో ఒకరం సమాధానమును తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువా మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపముల ప్రభువా మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువు. ఆయన విందుకు విచ్చేసిన మనమందరము ధన్యులము. ప్రభువా మీరు నా ఇంట ప్రవేశించడానికి నేను ప్రాప్తులను. పునీత జోజప్ప గారి ప్రార్థన. పునీత యేసేపు పరిశుద్ధ కన్యమరిమ యొక్క భాగస్వామి, నీకు ఇవే మా వందనాలు. తండ్రి దేవుడు తన ఏకైక సుతునిచ్చి ఉన్నారు. మరియ తల్లి మీ యందు పూర్తి నమ్మకాన్ని ఉంచారు. క్రీస్తు యేసు మీరు సంరక్షణలో ఎదిగారు. మా శ్రీ సభ పాలక మీ సహాయ సహకారములు అడిగి ఏ ఒక్కరైనా ఊరట పొందలేనట్లు ఎప్పుడైనా వినలేదు లేదని తలంచుచున్నాము. అట్టి పూర్ణ నమ్మిక చేత ప్రేరేపించబడిన మాకు మీరే ప్రియ పోషకులై తండ్రి అయి ప్రభుని రక్షణ మార్గంలో మమ్మల్ని ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము భుజించిన ఈ దివ్యాహారము ద్వారా ప్రార్థన యందు అమితాసక్తిని కలిగి దాన ధర్మ క్రియల ద్వారా సోదరుల ప్రేమను మేము మెరుగుపరచుకుందముగాక. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. సమాధానముతో విశ్వాసముతో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. పునీత జోజప్ప ఓ నీతి మంతుడా, నీ మంచు లిల్లీలో విరసిన వివాహరమ్మను నీ చేత పోనిన వసుగుణ శీలుడా, నీ